ఓం తత్సత్. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం స్వాత్మరూపం నమామి. స్వాత్మరూపం నమామి. హరి ఓం తత్సత్. ఆత్మ ఆనంద చెప్పుకుంటున్నామండి. ఆత్మ సత్ అయిపోయింది, ఆత్మ చిత్ అయిపోయింది. సత్ అంటే ఉనికి, ఉండడం, ఎగ్జిస్టెన్స్, అస్థి. చిత్ అంటే జ్ఞానము లేక ప్రకాశము, చితి. ఆనందం అంటే ఇదే అనంతము లేదా సంతోషము, తృప్తి. ఇవంతా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని కోరుతూ ఉంటాం. ఇంతకు ఈ ఆనందానికి మూలం ఏమిటి అంటే ఒకసారి మనం ఆలోచిస్తే ఏది సుఖంగా అనిపిస్తుంటుందో అది ఆనందం. సుఖం ఏదండి? ఏది మనకి ఇష్టమో, ఏది ప్రియంగా ఉంటుందో అది అనుభవిస్తేనే సుఖం, అంతే. కాబట్టి ఏది ప్రియమో అదే సుఖం. సరే, బాగుందండి. మరి ఏదండి ప్రియ వస్తువు? మనకిష్టమైన వస్తువు ఏదండి? ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ప్రియమైనది అంటున్నారండి, ఎవరికి ప్రియమైనది? ఎందుకని ప్రియమైనది? ఎందుకంటే ఈ ప్రశ్న, ఒకరికి ఇష్టమైన వస్తువు ఇంకొకరికి అయిష్టంగా ఉండవచ్చు. ఒకరికి ప్రియమైన వస్తువు మరొక ప్రియం కాదు. నిజానికి వస్తువులో ప్రియత్వం ఉంటే అట్టి వస్తువు అందరికీ ప్రియంగా ఉండాలి. చూసారండి? ఇప్పుడు ఏదైనా అంతే. నాకు టీ ఇష్టం, కాఫీ ఇష్టంలే. ఇంకొక ఆయనకి కాఫీ ఇష్టం, టీ ఇష్టంలే. నిజంగానే మన ప్రియమైనది టీ అనుకుంటే అందరికి కూడా టీ ఇష్టంగానే ఉండాలి కదా. ఉదయాన టిఫిన్ పెట్టేటప్పుడు మా పిల్లలే అంటూ ఉంటారు, ఇడ్లీ చేస్తే నాకు ఇడ్లీ వద్దు, నాకు కాబట్టదు, దోశ చేయమని. మరి మనకి ఇడ్లీ బాగా ఉంటుంది, నాకైతే నాకు దోశ బాగా ఉండదు. ఇప్పుడు ఆ ఆనందము లేదా ప్రియం ఉన్నది వస్తువులో ఉన్నదా? నిజంగా వస్తువులో ప్రియత్వం ఉంటే అట్లాంటి వస్తువు అందరికి కూడా ఇష్టపడాలి. మరి అలా లేదే. పోనీ ఒక్కరికైనా సరే ఏమన్నా ప్రియంగా ఉందా అని వాదిస్తే, ఒకరికైనా ఉంది కదయ్యా, నాకైనా ఈ టీ ఇష్టమే కదా అని వాదించామనుకో, బాగుందండి. నీకు ఒకరికి ఇష్టమైంది అనుకున్నా ఒక కాలంలో అది ప్రియం కాకుండా పోవచ్చు. ఒక కాలంలో ఇష్టంగా ఉన్నది ఇంకొక కాలంలో ఇష్టం కాకుండా పోవచ్చు. ఒక ప్రదేశంలో ఇష్టంగా ఉన్నది ఇంకొక ప్రదేశంలో ఇష్టం కాకుండా పోవచ్చు. కాబట్టి ఇది ఈ ప్రియము, అప్రియము, ఆనందము ఏమేమో చెప్పుకుంటున్నామే, ఇదంతా కూడా ఏదైనా ఒక వస్తువుకు సంబంధించిందో లేక ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు. అంటే ఏంటి? దృశ్య విషయానికి సంబంధించింది కాదండి. గతంలో చెప్పుకొని ఉన్నాం. ఇప్పుడు 100 విషయాలు ఉన్నాయనుకుంటే 99 దృశ్యములే, ఒకటి మాత్రమే ద్రష్ట, దృక్, అది ఆత్మ. ఇప్పుడు దృశ్య విషయాలంతా ఏదైనా కానీలేండి, లోకంలో ఉండేది కాదు, పై లోకాల్లో ఉండేది కూడా. చూడండి తమాషా. ఒక ఆయనకు శ్రీరాముడు ఇష్టం, ఒక ఆయనకు శ్రీకృష్ణుడు ఇష్టం, ఒక ఆయనకేమో శివుడు ఇష్టం, ఇంకొక ఆయనకేమో అమ్మవారి ఇష్టం, ఒక ఆయనకి సాయిబాబా ఇష్టం. మరి దేవుళ్ళల్లో కూడా అంతే. చూసారండి? ఎందుకు? దృశ్యం కదా. అది దృశ్య విషయాలుగా ఎప్పుడు ఉంటాయో అది ఒకరికి ఇష్టం, ఒక కాలంలో ఇష్టం, ఒక ప్రదేశంలో ఇష్టం, ఇలాగా ఉంటుంది. మరి అందువల్ల దృశ్య విషయాలు ఏవైనా సరే అవంతా కూడా నిజానికి మనం అనుకుంటున్నామే కానీ ఇష్టంగా ఆనందంగా ఉన్నాయని కాదు.
ఇప్పుడు విషయములు అన్ని దృశ్య విషయాలే కాబట్టి వాటిల్లో ఆనందం లేదని తెలిసింది. ఇంకా ఎవరు మిగిలినారు? విషయాలన్నీ పోయినాయండి. ఇప్పుడు దృశ్యాలన్నీ పోయినాయి. ఇప్పుడు దృక్కు మిగిలినాడు, అంటే ద్రష్ట మిగిలినాడు, అంటే విషయి. ఈవిడొక్కడే కదా ఉండేది. కాబట్టి ఇప్పుడు ప్రియ వస్తువు ఏది? బయటికి కాదు, నీవే. నీవే ఇష్టం, నీవే ప్రియం. కనుకనే నీవిష్టం కనుకనే ఈ విషయాలు ప్రియంగా గోచరిస్తున్నాయి. ఈ విషయం చెప్పుకున్నాం నిన్ననే. ఆత్మానస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఈ ఆత్మ కోసమేనండి, భార్య కోసం కాదు, నా కోసం అన్న విషయం ఉపనిషత్తులో ఉంది. కాబట్టి ఆత్మ కోసమే, తన కోసమే అన్నీ ఇష్టంగా ఉంటాయి. ఏమండి, ఒకప్పుడు ఉప్పెన 1980 ఎప్పుడో అనుకో, నాకు సంవత్సరం గుర్తులేదు. ఉప్పెన వచ్చిందండి తూర్పున కోస్తా జిల్లాల్లో. అందరూ కొట్టుకోపోయినారు. ఆ కొట్టుకొని ఊళ్ళు కొట్టుకుపోయాయి అన్నమాట. ఆ కొట్టుకొని పోవడంలో నిజానికి ఒక వ్యక్తి, ఆయన భార్య, 2 పిల్లలు మిగిలినారండి. కొట్టుకోబోతున్నారు. కొంచెం నడుము లోతుపై నీళ్ళు వచ్చేసాయి. అప్పుడు ఏం చేశాడంటే, ఆయన నిజంగా జరిగిన సంఘటన అండి, పేపర్లలో చదివినటువంటి విషయం. అప్పుడు ఒక చేత్తో భార్యకి ఈత రాదు, ఒక చేత్తో భార్యను పట్టుకున్నాడు. 2 పిల్లలను చిరక భుజాన గుసం పెట్టుకున్నాడు. కొంచెం 1 కిలోమీటర్ దూరం పోతే అక్కడ గట్టు ఉంది, అక్కడికి చేరచ్చు. ఇప్పుడు మెల్లగా ఈతున్నాడండి. తన వల్ల కాలే. భార్యను ఒక చేతిలో పట్టుకోవాలి, పిల్లలను 2 చిరక భుజాన పైన గుసం పెట్టుకోవాలి. తనే మునిగిపోయేటట్లుగా ఉంది. ఇప్పుడు పిల్లలను వదిలిపెట్టేశాడండి, భార్యను మాత్రం పట్టుకున్నాడు. భార్యను పట్టుకొని ఈదుకుంటూ పోతున్నాడు. ఆమె ఈత రాదు కనుక ఈయన కాళ్ళకు బంధంగా ఉంది. ఇంకా కాదనుకొని ఆమెను పట్టుకుంటే తనే చనిపోయేటట్లుగా ఉంది. కాబట్టి భార్యను కూడా వదిలిపెట్టేసి తను ఒక్కడ ఈదుకుంటూ గట్టు చేరిన తర్వాత లబ కొట్టుకున్నాడు. నా చేతలారా నా పిల్లలను చంపుకున్నాను, నా భార్యను చంపుకున్నానని. చూశారండి, ఇక్కడికి వచ్చేటప్పటికి అందరికంటే తనకిష్టం, శరీరం ఇష్టం కదా అనొచ్చు మీరు. శరీరం ఇష్టమైతే తన కోసంగా శరీరాన్ని చంపుకోవడానికి కోసం కూడా రెడీ అవుతున్నాడండి మనిషి. అదే కదా ఆత్మహత్య అంటాం. నేను బ్రతికుంటే నాకు సుఖం లేదు అంటాడు. ఏంటిది? నేను బ్రతికి ఉంటే నాకు సుఖం లేదు కనుక ఈ శరీరాన్ని చంపేస్తానంటాడు. అప్పుడు ఎవరికి సుఖం? ఈ శరీరం ఎవరిదో వాళ్ళకి సుఖం, అంతే కదా. శరీరం చచ్చిపోతే ఎవరికి సుఖం అని రైలు కిందనో విషం తాగో శరీరాన్ని చాలించడం కూడా జరుగుతోంది కదా. కాబట్టి అన్నిటికంటే ఎవరు ప్రియము అంటే ఆత్మయే, తన స్వరూపమే. ఇది మనకు తెలియకపోవచ్చులేండి. అజ్ఞానంలో ఉన్నాం కనుక మన స్వరూపమే మనకు తెలియనప్పుడు ఇంత లేకపోయిన గందరగోళాలు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు విషయాల్లో ఆకర్షించే శక్తి ఉంది, విషయ సుఖాలు. నిజానికి అవి ఆకర్షిస్తున్నాయి, అవి మనకి ఇష్టంగా ఉంటున్నాయి అంటే వాటిల్లో కాదు, విషయి నేను కల్పించుకుంటేనే, నేను అనబడే ఆత్మ నా మనసు ద్వారా కల్పించుకుంటేనే అవి ఇష్టంగా ఉన్నాయి. నేను కల్పించుకోలేదనుకోండి నా మనసు చేత, అవి ఇష్టంగా ఉండవు. అప్పుడు చూడండి, భార్యాభర్త అన్యోన్యంగా ఉన్నారండి, ఏదో చిన్న తగాదా వచ్చి విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఇష్టం ఉంటుందా? ఉండదు. మరి అంతవరకు ఇష్టంగానే ఉన్నారే చూడండి. కాబట్టి ఏం చెప్పొచ్చు? అన్ని ప్రేమలు, అన్ని ఇష్టాల వెనక ఉండేది పరమ ప్రేమే. ఆ పరమ ప్రేమ ఏటిది? పరమ ప్రేమ దేనిపైన? తనపైనే, ఇంక వేరే లేదు. అనుభవంలో, మన జీవిత అనుభవంలో ఆనందం తగ్గిపోవచ్చు, లోపించిపోవచ్చు కూడా. అంతేగాని ఈ అనుభవాలకు ఆధారమైన నీలో మాత్రం ఆనందం లోపించదు. ఇది పాయింట్ బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మన అనుభవంలో ఒకప్పుడు ఒకటి ఆనందంగా ఉంటుంది, ఇంకొకప్పుడు ఒకటి ఆనందంగా ఉండొచ్చు, అది మారిపోవచ్చు. కానీ ఈ అనుభవాలన్నింటికీ ఆధారమైన ఆనందం ఉన్నదే, అది నీవే గనుక నీలో లోపం రాదు. నీలో లోపం ఉండదు అన్నమాట. ఇప్పుడు చిన్న విషయాన్ని మనం ఉదాహరణగా చెప్పుకుందాం.
ఇప్పుడు గాఢ నిద్రపోయామండి. ఈ శరీరమును బుద్ధులు కానీ బయట ప్రపంచము లేదా దేవుళ్ళు దెయ్యాలు ఏమి లేవు కదా అక్కడ. అయితే అక్కడ ఆనందం లేదు అని చెప్పగలుగుతామా? ఎందుకు? మన అనుభవంలో ఉంది. బా హాయిగా ఆనందంగా నిద్రపోయినాను అంటున్నాడు ప్రతి వ్యక్తి కూడా. వస్తు ప్రపంచం ఏదీ లేదు, ఏ వ్యక్తులు లేరు, ఏ విషయ సుఖాలు లేవు, ఏమి లేకపోయినా ఆనందం ఉన్నది. కాబట్టి లేదని ఎవరు చెప్పలేరు. కాబట్టి ఆనందం ఉండబట్టే చూడండి, చిన్న పాయింట్ మనం అర్థం చేసుకుందాం. త్వరగా నిద్ర లేయాలంటే ఎవడు ఇష్టపడ్డండి. అంతేకాదు, మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవడో వచ్చి లేపాడు అనుకోండి, నిద్ర లేపిన వాడిపైన పిచ్చి కోపం. ఏమిది చూడండి, ఎందుకో అంటే తన ఆనందానికి ఎక్కడో భంగం కలిగింది. నిద్ర నుంచి లేపితే ఎందుకని కోపగించుకుంటాడు? తన ఆనందానికి ఎక్కడో తరుగుదల వచ్చేసింది, కట్ అయిపోయింది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? మనం ఆనందపడడానికి లేదా సుఖంగా జీవించడానికి ఈ బాహ్య వస్తువులు కాదు అవసరం. బాహ్య వస్తువులు జీవితానికి అవసరం అనొచ్చు మీరు, కరెక్టే. అయితే ఈ బాహ్య వస్తువుల చేత ఆనందం లభించడంలే, మనకే తెలుస్తుంది కదా. గాఢ నిద్ర ఇప్పుడే చెప్పుకున్నాం. కాబట్టి ఏది ఆనందానికి కారణం? ఆత్మే, నీవే. ఈ శరీర మనోబుద్ధులు, ఈ బయట ప్రపంచం కాదు, నీవే ఆనందం. ఆనంద స్వరూపం, అనంత ఆనంద స్వరూపం. ఇంకొక చిన్న విషయం తమాషగా చెప్పుకుంటే, మనం ఇప్పుడు నువ్వు బాగా హ్యాపీగా ఉన్నావు అనుకో, అప్పుడు ఏమంటావు? నా దగ్గర ఆనందం ఉందయ్యా అంటావా? నేను ఆనందంగా ఉన్నానంటావు. చూడండి తమాషా. ఎవడైనా సరే మనం బాగా సంతోషంతో ఉన్నప్పుడు ఏమయ్యా హ్యాపీగా ఉన్నామంటే, నా దగ్గర ఉండదయ్యా, నా జోబిలోనో, నా గుండెకాయల్లోనో, నా తలకాయలోనో ఉంది ఆనందం అన్నాడు ఎవడు కూడా. నేను ఆనందంగా ఉన్నానంటాడు. నేను ఆనందంగా ఉన్నాను అంటాడు. ఈ ఉన్నాను, ఉన్నది, ఉండుట, ఇది ఏంటిది? దీని లక్షణం సంస్కృతంలో ఏం చెప్పుకున్నాం అంటే, గతంలో ఉండడం అంటే ఎల్లప్పటికీ ఉండడం. ఏంటిది? అది సత్. ఆనందంగా ఉన్నాను, నేనున్నాను అని ఎవరికి తెలుస్తోంది? ఎవరికి? నీకే. నువ్వు ఉన్నట్టు ఎవరికి తెలుస్తోంది? నీకే. కాబట్టి ఆ తెలుస్తున్నది అంటున్నామే, తెలివి, ఎరుక, జ్ఞానం కదా, అది ఎవరు? నీవే. కనుక నీవే చిత్. ఉన్నట్టు నువ్వు ఉన్నానంటున్నావు. ఆ ఉండడం అనేది సత్, నీకే తెలుస్తుంది కాబట్టి నీవే చిత్. ఎట్లా ఉన్నానంటున్నావు? ఆనందంగా ఉన్నానంటున్నావు. కాబట్టి ఆనందం నీ స్వరూపమే. సత్, చిత్, ఆనందం ఎవరు? నీవే, అంటే ఆత్మయే. ఇది సచ్చిదానందం అండి. ఆత్మ యొక్క స్వరూపం సచ్చిదానందం. ఇదే జీవుని యొక్క నిజ స్వరూపం. ఇప్పుడు మనం చూస్తున్నామే, జీవుడి స్వరూపం కాళ్ళు చేతులతో తలకాయతో బయట ఉండేది ఇది కాదు. ఇది నకిలీ నేను. రమణ మహర్షి భాషలో చెప్పాలంటే అది తాను, ఇది నేను. అసలైనది తాను, ఇది కనిపించేది నేను. ఇది మన స్వరూపం కాదు. ఇది అహం వృత్తితో వచ్చినటువంటిది ఈ నేను. అది అహం స్వరూపం, నేననే స్వరూపం, అది ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం. చూడండి, ఈ ఆనందం అనేది ఒక అనుభవంతో వచ్చింది కాదండి. ఈ లడ్డు తింటేనో, కాఫీ తాగుతానో, సిగరెట్ ముట్టిస్తానో, సినిమా చూస్తేనో, స్త్రీ సుఖము, ఇవన్నీ ఒక అనుభవాలతో వస్తున్నాయి మనకు. ఈ ఆనందం అలా అది కాదు. అలా అని ఏదైనా ఒక వృత్తి విశేషమా, మనసులో భావించేమన్న ఆనందాన్ని తెలుసుకుంటున్నామా? కాదు. ఇది పెరిగేది కాదు, తరిగేది కాదు. ఇది నిత్య తృప్తి. నీవే ఆనందం. ఈ ఆనందం ఎవరో కాదు, నీ స్వరూపమే. ఇది రావాలండి, గుర్తు రావాలి. అయితే మనం ఎలా భావిస్తుంటామంటే, మనం ఆనందం బయట పొందుతున్నాం, బయట విషయ వస్తువుల ద్వారా పొందుతున్నాం అనుకుంటున్నాం. ఈ విషయం నిన్నే చెప్పుకున్నాం.
బయట వస్తువుల ద్వారా నువ్వు పొందుతున్నావు అనుకున్నప్పుడు కూడా అది ఆత్మానందం లేదా బ్రహ్మానందము యొక్క ఒక అంశము మాత్రమే. అందువలనే విషయం అంతటా వ్యాపించి ఉంది కదా ఆత్మ సర్వము. కాబట్టి ఆ ఆనందం క్షణకి ఆనందం కలుగుతున్నది విషయ వస్తువులపైన కూడా, అంతేగాని అసలైన బ్రహ్మానందం కాదు. అసలు ఆలోచిస్తే మనం ప్రతి వ్యక్తి కూడా ఇంత కష్టపడుతున్నాడు, ఎన్ని మోసాలు చేస్తున్నాడు, ఎంతెంతో జరిగిపోతుంది కదా లోకంలో. దేనికయ్యా, దేనికిలా అంటే సుఖాన్నే కోరుకుంటున్నాడు. మా గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారన్న ఇంతకుముందు ఒకసారి, ఏమని, దుఃఖం మే నస్యాత్ సుఖం మే భూయాత్. ప్రతి ఒక్క ప్రాణి నాకు దుఃఖం ఉండకూడదు, నాకు సుఖము లేదా ఆనందమే కావాలి, ఆనందమే పొందాలి నేను అనుకుంటూ ఉంటాడంట ప్రతి ఒక్కడు. ఎందుకో చూడండి, ఎందుకని? ఆనందమే నీ యొక్క స్వరూపం కనుక. స్వరూప నాశనం కావాలని ఎవరు కోరుకోరండి. చూడండి విచిత్రం, అగ్ని యొక్క స్వరూపం ఏమిటి? ఎర్రగా వెలుతురు ఇవ్వడం, కారణం. ఈ రెండు లక్షణాలు లేకపోతే అగ్గి ఏమైపోతుందో తెలుసా? బొగ్గు అయిపోతుంది. దాని యొక్క స్వరూపమే పోతుంది. కనుక దాని స్వరూపం పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. అలాగే మన స్వరూపం సత్ చిత్ ఆనందం. అందువల్లనే సత్ అంటే ఏంటి? 3 కాలాలలో ఉండేది సత్, ఎప్పటికీ ఉంటుంది. అందుకే ఎవడన్నా కోపం వచ్చి నువ్వు చావా అని తిట్టామనుకోండి, ఏమంటావరో నువ్వు నన్ను చావమంటావా అంటుంది ముసలి ఆవిడ కూడా. తెలుసు ఆమెకు చచ్చిపోతాను నేను కూడా కొంతకాలం పోతే, అయినా నన్ను చావమంటావా అంటుంది. ఏంటి అర్థం అది? అంటే నా నిజ స్వరూపము చావులేనిది, నేను ఎల్లప్పటికీ ఉంటూ ఉంటాను, సత్ నేను. ఈ శరీర మనోబుద్ధులతో ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాడిని నేను కాదు. కనుకనే చావు అంటే అందరికీ భయమే. చావు రానియకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కడు కూడా, చావు నుండి రక్షించుకోవాలి. ఏమయ్యా నీకు గుండె ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే 25% సక్సెస్ చెప్పలేము అంటే కూడా కోసేయండి సార్ అంటాడు. ఎందుకు? ఏమైనా కొద్దిపాటికైనా నేను ఉండాలి, బ్రతకాలి అని నా ఉద్దేశం. కాబట్టి నేను సత్. అలాగే నాకు అన్ని విషయాలు తెలియాలి, లోకంలో ఉన్నట్టు అన్నీ. బయట ఎవరో మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఏమిటంట వాళ్ళు మాట్లాడుకుంటేది ఏంటంట అంటాం. ఏమి వాళ్ళు మాట్లాడుకుంటే పోనీ నీకేం కాదు, ప్రతి ఒక్క విషయము నాకు తెలియాలి. నాకు తెలియకూడని విషయమే ఉండకూడదు. అయితే ఎన్నో జగత్తులో ఎన్నో విషయాలు ఉంటాయి కాబట్టి అన్నీ తెలుస్తాయి అనడానికి ఏం లేదు. అయినా తెలుసుకోవాలని ప్రతి వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాదు మరి సర్కార్ జిల్లాల్లో అయితే ఏమండోయ్ మీకు బుద్ధి లేదటండి అన్నాడు అనుకో, ఏమండోయ్ మీకు బుద్ధి ఉందా అన్నాడు అనుకోండి, విపరీతమైన కోపం వాళ్ళకి. తెలివిలేదు నీకంటే కోపగిచ్చుకుంటారు వాళ్ళు. అంటే ఏంటి అర్థం? నేను తెలివిగలవాణ్ణి, నేను చిత్. అలాగే నాకు దుఃఖం వస్తే నేను ఓర్చుకోలేను, దుఃఖాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తాను. నిజానికి దుఃఖమే నా స్వరూపమైతే దుఃఖం అనేది వస్తే హాయిగా ఉండాలి, దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయం కదా. మన స్వరూపమే దుఃఖమైతే అది పోగొట్టుకునే ప్రయత్నం ఎవరు చేయరు. కనుక మన స్వరూపం దుఃఖం కాదు, ఆనందం. వెరసి మన స్వరూపమైనటువంటి ఆత్మ సత్ చిత్ ఆనందం. ఏమండి తర్కబద్ధంగా ఆలోచిస్తున్నాం ఇంతసేపు, బాగానే ఉంది. అందుకోసమే ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు? మనకు లభ్యమైనటువంటి ఆనందం కొద్దిగా కానీ ఉంటే ఇంకా కావాలా, ఆనందం ఇంకా కావాలా. సరే ఒకవేళ మనం అనుకున్న ఆనందం పూర్తిగా లభ్యం కాలేదనుకో, దానికోసం ఎక్కడెక్కడో తిరిగి ఏమేం పనులు చేసి ఎక్కడెక్కడికో పోతాడు, ఏదేదో చేస్తాడు ప్రతి వ్యక్తి కూడా. ఇలాగా ప్రయత్నాలు చేసి సుఖం పెరగచ్చు. ఈ ప్రయత్నం మనం చేసే ప్రయత్నం విఫలమైపోయిందనుకోండి, అప్పుడు
సుఖం రాకపోగా దుఃఖం ప్రాప్తించవచ్చు. ఇది కొద్దిపాటి కానీ ఏమి లేకపోతే ఎక్కువ కానీ సుఖం వస్తే మనిషి భరించగలుగుతాడు, కానీ దుఃఖాన్ని మాత్రం భరించలేడు. ఎందుకు? దుఃఖము మనిషికి బంధము. దుఃఖం మనిషికి బంధం. కాబట్టి బంధంలో ఆనందం ఉంటుందా? ఉండదు. అందుకోసమే బంధ విముక్తికి ఇదేనండి మోక్షం. ఆత్యంతక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి ముక్తి. చూశారండి, ముక్తి అంటే ఏంటో నిర్వచనం. ఆత్యంతక దుఃఖ నివృత్తి, టోటల్గా దుఃఖమే లేకుండా పోవాలి, పరమానందం కలగాలి, ఇదేనండి మోక్షం. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా దుఃఖాన్ని పోగొట్టుకోవాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. ఎందుకు? బంధమే, దుఃఖం అంటే బంధమే. కాబట్టి సుఖప్రాప్తి కలిగితే అదే బంధముక్తి, బంధాన్ని ముక్తి. అయితే సుఖాన్ని కోసం ప్రయత్నం చేస్తాడు, కానీ సుఖాన్ని పొందుతాడు, కానీ ప్రతి ఒక్కడు ఎక్కువ సుఖం కావాలని కోరుతాడు, కానీ కోరికలైతే ఉన్నాయి, కానీ నువ్వు అనుకున్నంత ఎక్కువ సుఖం మాత్రం రావడంలే. ఏమి అంటే ఇప్పుడేమో సుఖంగానే ఉన్నావు నువ్వు, అయితే ఇంకా 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 కోరుతున్నావు కదా. అందువల్ల ఏమైంది? లేనిదేదో వస్తే కానీ సుఖం రాదు. ఇప్పుడు నీ దగ్గర లేకుండా ఉందనుకో, అది వస్తే కానీ రాదు ఇప్పుడు సుఖం. నీ దగ్గర కోటి ఉందనుకో, సుఖం లేదంటాడు, ఆనందంగా లేదంటాడు. ఇక నీ దగ్గర లేనటువంటి మిగిలిన 99 కోట్లు కావాలి నీకు. అప్పుడు 100 కోట్లు అయితే అప్పుడు ఆనందం అంటావు. 100 కోట్లు అయిందనుకోండి, అప్పుడు ఇంకా మళ్ళీ దుఃఖమే. ఎందుకో? 1000 కోట్లు కావాలి కాబట్టి. ఏమండి, ఇలాగా ఉంటుంది మనకు లభ్యమయ్యేటువంటి ఆనందం ఇది. ఇంకా ఇంకా ఆనందం కావాలంటావు, లేనిది రావాలంటావు. ఏదేది వచ్చినా పోయేదే, ఏది వచ్చినా ఏ ఆనందం వచ్చినా పోయేది. పోతూ పోతూ ఏం చేస్తుంది తెలుసా? అది మళ్ళీ సుఖం దుఃఖం, దుఃఖం సుఖం, సుఖం దుఃఖం, సుఖం పోతూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, దుఃఖం పోతూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుంది. పగలు పోతూ ఉంటే రాత్రి వచ్చినట్లు ఇలాగే జరుగుతూ ఉంటేప్పుడు ఇంకా సుఖం ఎక్కడ? ఏమండి, ఒక చోట్లో సుఖం ఉండొచ్చు, అయితే అక్కడే ఎల్లప్పటికీ ఉంటుంది అంటే మళ్ళీ ఉండలేడు. ఏమండి, ఇప్పుడు ఏదో బాడిగ ఇంట్లో చేరినాడు, ఇంట్లో కొత్తలో చేరినప్పుడు బాడిగ ఇల్లు చూసే కదా ఇల్లు తీసుకున్నాడు. అన్ని 10 ఇండ్లు చూసి ఒక బాడిగ ఇల్లు తీసుకున్నాడండి టౌన్లో ఒక వ్యక్తి. ఆ ఇల్లు బాగుంది, చూసి వచ్చాను పదండి, ఈయన పిల్లలను భార్యను తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల పాటు బాగానే సుఖంగా ఉంది. కొద్ది రోజులు అవుతానే ఏంటి ఏం బాగలేదే అని ఇల్లు మార్చేస్తాడు. ఇల్లు మారుస్తాడు. వీలుంటే ఇల్లాలిని కూడా మార్చేస్తాడు, ఊరు మారుస్తాడు, ఉద్యోగం కూడా మారుస్తాడు, సీటు మార్చాలా. ఏం బాగలేదబ్బా, నాకు ఇచ్చిన సీటు, ఈ సీటు బాగలేదు, ఆ సీటు ఏంటి ఎంత బాగుండేది, అది ఎస్టాబ్లిష్మెంట్ సీటు, 10 మంది వస్తూ ఉంటారు, గౌరవం ఉంటుంది, టేబుల్ కింద చేయబెట్టచ్చు, అలా మారుస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేస్తాడు? కొంచెం పేకాట ఆడే అలవాటు ఉంటే క్లబ్బును మారుస్తాడు. ఎందుకో? అక్కడ బాగుంటుంది, ఇంకా గెలుచుకోవచ్చు. హోటళ్ళు మారుస్తాడు, ఈ హోటల్లో బాగలేదు, ఆ హోటల్ కొనే షాపులు మారుస్తాడు, అంతే. ఎందుకో? అక్కడ సుఖం ఉంటుందని. అలాగే ఒక వ్యక్తి, అలాగే మనుషులతో కూడా సుఖం రావచ్చు, ఆనందం కలగవచ్చు. అయితే నిరంతరము ఒకే వ్యక్తి నుంచి సుఖం వస్తుందని అనుకోవడానికి వీలు లేదు. ఆనందంగా ఉండొచ్చు ఒకే వ్యక్తితో. అందుకే ప్రతి వ్యక్తి కూడా స్నేహితుల్ని మారుస్తూ పోతుంటాడు. ఎందుకు? ఒకే వ్యక్తితో సుఖం వస్తుంది అనుకోవడానికి లేదు. అందువల్లనే కదా కలిసి ఉన్న కాపురాలు విడాకులతో పోతున్నాయంటే ఏమరి, ఎందుకని? కాబట్టి సహచరులు మారుస్తాడు, విడాకులు ఇచ్చేసి ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. జాయింట్గా వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యాపారాన్ని కూడా విడిపించుకుంటాడు, ఇంకొక దానికి కోసం పరిగెత్తూ ఉంటాడు. ఏమండి, అలాగే ఒక టైంలో బాగా ఆనందంగా ఉంటుందండి, ఇంకొక టైంలో ఉండదు. ఆదివారం వచ్చిందండి, శనివారం రోజు రేపు హాలిడే అనుకుంటాడు ఉద్యోగం ఉన్న ప్రతివాడు. ఎందుకు? ఆదివారం సెలవు కదా,
కాబట్టి హ్యాపీగా గడపచ్చు అనుకుంటాడు. దాని బదులుగా ఎంత ఆనందంగా గడపచ్చు అనుకుంటే అదే రోజు రాత్రికి, శనివారం రాత్రి అర్ధరాత్రికి ఏదో టెంపరేచర్ వచ్చింది దాని నొప్పదిగా. ఇప్పుడు ఏమైంది? వస్తాదనుకున్న కాస్త హాస్పిటల్ పాలైపోయింది. అంతేకాదు, బాగానే జ్వరం రాలే, ఏదో భార్య భర్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆనందంగా గడుపుదాంలే రేపు ఆదివారం అనుకుంటే అందరూ బంధువులు వచ్చి కలపండారు ఇంట్లోకి. కూర్చోడానికి జాగా లేదు, పడుకోవడానికి జాగా లేదు. కాబట్టి వచ్చిన బంధువులు తిట్టుకుంటూ ఆదివారం కాస్త వెళ్ళిపోయే. కాబట్టి అంతేకాదు, ఒకే రోజులో కూడా ఆలోచిస్తే పొద్దున్నే మనం బాగా తెల్లవారుజాము లేచి ఈ రోజైనా బాగా హాయిగా మంచి వాతావరణంగా ఉంది, బాగా ధ్యానం చేసుకుందామండి అని అనుకున్నాడు అనుకోండి. సరే 4 గంటలకి నిద్ర లేచేసి స్నానం చేద్దామని పోయినాడు లోపలికి, ఇంట్లోకి, బాత్రూంలోకి. ట్యాప్ తిప్పితే నీళ్ళు రాలేదు. ఇంకేం స్నానం చేస్తాడు? స్నానం చేయడానికి బాత్రూంలో నీళ్ళే రాలే. సరే ఉన్నట్టుండి కరెంట్ పోయింది, దీపాలు బాయ్, ఫ్యాన్లు బాయ్, ఇంక ధ్యానం అట్ట పోనిచ్చి, దైవ ధ్యానం పోనిచ్చి ఆ కరెంట్ వాళ్ళని గురించి ధ్యానము ఏమి లేకపోతే ఆ ట్యాప్లో నీళ్ళు రాలేదు కదా, ఆ మున్సిపాలిటీ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళని గురించే ధ్యానం చేస్తాడు. ఈ ముండా కొడుకులు కావాలని ఆప్ చేసినారండి అని తిట్టడం మొదలు పెడతాడు వాళ్ళని. మరి ఇలాగా ఉంటే ఎప్పుడు కరెంటు పోయి ఫ్యానే పోయింది కదా, ఇంకా కూర్చున్నాడు అనుకో ధ్యానానికి పొరపాటున, ఏం చేద్దాంలే స్నానం అని కాళ్ళలో కడుక్కొని కూర్చున్నా ఒకటి అలవాటు కదా. ఎప్పుడు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే కూర్చోవడం, ఆఫీసుల్లో కానీ ఇండల్లో కానీ. ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నా కూడా ఒళ్ళంతా చెమట పడుతుంది, తీసుకోలేక ఇప్పుడు విసనకర్ర పైనో లేకపోతే టవల్ పైనో ధ్యానం చేస్తా కూర్చుంటాడు. ఇంతే. ఏమండి, ఇలాగా స్టార్ట్ అవుతుందండి మనం అనుకునేటువంటి ధ్యానం. సరే, అంతా బాగానే ఉంది. కాస్త పిల్లవాడు చదువుకుంటున్నాడు కొడుకు, వాడికి చిన్నగా ఉద్యోగం వస్తే ఆ తర్వాత మనం భలే హ్యాపీ అనుకుంటాడు. భార్య భర్త రాత్రి మాట్లాడుకుంటారు, అయిపోయిలే ఇంకెంత, ఇంకా 3 నెలలే, వాడు డిగ్రీ అయిపోయి రాశాడు కదా, దాంట్లో వచ్చేస్తుంది, ఇంకా మళ్ళా హాయిగా గడిపేయచ్చు అనుకుంటాడు. వాడు తీరా ఉద్యోగం వచ్చిందో లేదో అక్కడే ఒక అమ్మాయిని లవ్ చేసేసి ఆ అమ్మాయితో కూడా కలిసి వచ్చేసాడండి ఇంటికి. ఇంకా వచ్చినాంచి మన అబ్బాయి ఏమో అమ్మాయి తోకో నారాయణ, ఇంకేం లేదు, అమ్మగారికి అయ్యగారికి వాళ్ళకి సేవ చేయడానికే సరిపోయింది. ఏం ఆనందం అండి. లేదు రిటైర్ అయిపోతే ఆనందం అనుకుంటాడు. రిటైర్ అయిపోతే ఆనందంగా గడిపేయచ్చండి. తీరా రిటైర్ అయితే వస్తారు కానీ అక్కడ పోయేటప్పటికి షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్, క్రియాటిన్లు అన్నీ వచ్చేసి ఇప్పుడు మోకాళ్ళు వంగల ధ్యానానికి కూర్చుంటే ధ్యానమా పాడా, అంతా నొప్పులు, ఒళ్ళంతా నొప్పులే. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది ధ్యానం గినం తర్వాత చూడొచ్చు అని వైద్యుడే నారాయణ హరి అని ఆసుపత్రి పెద్ద దేవాలయం అనుకుంటూ ఆ డాక్టర్ చుట్టూ తిరుగుతూ జోబులో డబ్బంతా మొగిలించుకుంటూ బాయి ఏమి జీవితము, పాడు జీవితము అనుకుంటూ చూడండి ఒక్కసారి, ఎక్కడుంది ఆనందం బయట విషయాల్లో. అందుకోసం మనం గమనించాలి, బయట లేదనైనా ఆనందం, నీవే ఆనందం. కాబట్టి ఎన్నైనా చెప్పుకోవచ్చండి, ఇది నిత్యం, ఇవంతా మన అనుభవంలో ఉన్న విషయాలు. ఆనందం అనేది బయట ఉంటే నువ్వు అన్నట్టు డబ్బులు ఇచ్చైనా అందరూ కొనేసిందిరండి ఈ పాటికి. అలా లేదు, ఈ ఆనందం మన స్వరూపం. అయితే ఈ మన స్వరూపంగా ఉండి ఎందుకు కనిపించడం లేదు? అద్దుగో ఆవరణ ఎందుకు వచ్చింది? అడగ్గాకు అజ్ఞానమే. ఆవరణ వచ్చేటప్పటికి ఏమైంది? విక్షేపము. ఎట్లా విక్షేపం? ఇట్టుంటే బాగలేదు కానీ అట్టుందాం, ఇట్టుంటే బాగలేదు కానీ అట్టుందాం అంటుంది, అదే విక్షేపం అంటే. వీటన్నిటి వల్ల అజ్ఞానము, ఆవరణ, విక్షేపము శాస్త్రాన్ని చెప్పుకున్నాం కదా. కాబట్టి మన స్వరూపాన్ని తెలియనీయకుండా చేస్తుంది.
వచ్చిపోయి గాఢ నిద్రపోయినప్పుడేమో ఆనందం కనబడుతున్నది, విషయ వస్తువులు లేకుండా ఆనందంగానే బాగానే ఉంది. అయితే అక్కడ స్వరూపాన్ని తెలియలేని అజ్ఞానం ఒకటి ఉంది. ఈ శరీరం ఉన్నంత వరకు ఆ కారణ శరీరం నశించదు, అర్థం చేసుకోవలసినదే. నశించదు. కారణం నశిస్తే కార్యం పోతుంది. అయితే కారణం జ్ఞానం చేత నశించబడిన కాల్చివేసిన విత్తనాల వలె, కాల్చబడిన త్రాడు వలె బంధం అయితే ఉండదు, కానీ అవేం అలాగే కొనసాగుతూ ఉంటాయని చెప్పుకున్నాం గతంలో మనం. కాబట్టి ఈ జీవితం అంతా ఇలాగానే ఏదో కల్పించుకోవడం, మనసుతో ఆసక్తి పెంచుకోవడం, ఇంకా ఇంకా ఉంది ఆనందం, ఇంకా ఉంది అని పరుగులు పెడుతూ ఉండడం. ఈ చిన్నగా కాదు, కన్నడంలో ఒక తమాషా చెప్పేవాడు గండి రామకృష్ణానంద స్వామిని. ఒక చిన్న కథగా, ఒక పెద్ద ఆయన ముసలి ఆయన చావు సమీపంలో ఉన్నా అంట, దగ్గరగా ఇంకా చనిపోయే ఆస్కారం ఉంది. కొడుకులంతా వచ్చారు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసేవాళ్ళంతా చచ్చిపోతున్నాడని. లాస్ట్ మాట రాక మాట్లాడుతున్నా అంట. ఏదో మాట్లాడుతున్నాడు కదా, బాగా క్లియర్గా మాట్లాడితే మా నాన్నగారు సంపాదించిన డబ్బు ఎవరికైనా వడ్డీకి ఇచ్చినాడేమో అదైనా చెప్తాడు, ఎక్కడైనా దాచిపెట్టినాడేమో భూమి లోపలనో లేకపోతే బీరువాల్లోనో అదైనా చెప్తాడు అనుకున్నారు కొడుకులు. చివరికి మంచి విలువైన ఇంజెక్షన్స్ అన్నీ వేయించినారు సుమారుగా. అప్పుడు బాగా వచ్చిందంట మాట. అందరూ చెవులు పెట్టి వింటున్నారు. అంటే అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నా అంటే, ఒరే ఇంతమంది కాలబడినారు ఇక్కడ నా చుట్కారం, అవతల చూడరా ఆవు దూడ చీపురు కట్టిన తినేస్తుంది చూడండి, పోయిరా చీపురు కట్ట పోయిరా నాశనం అయ్యి అన్నా అంట అని టక్కని చచ్చినా అంట. ఏమండి, చనిపోయేటప్పుడు కూడా అది పోవడంలే. ఏమి ఇది మన జీవితం ఇది. సరే, నెక్స్ట్ క్లాస్లో ఈ ఆనందాన్ని గురించి ఇంకొంచెం మనం విచారణ చేద్దాం. హరి ఓం.